రాజధానికి భూములిచ్చిన రైతులు తిరగబడుతున్నారు. ఎక్స్ప్రెస్ హైవేల పేరుతో ఊళ్లను మాయం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో నవ్యాంధ్ర రాజధానిలోని సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి పుల్లారావు సమక్షంలో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల ఆగ్రహంతో షాక్ తిన్న మంత్రి ఎలాంటి అన్యాయం జరగదని, రైతులను అనుగుణంగా నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. గ్రామ కంటాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎక్కడ గ్రామ కంటాల విషయంలో 29 గ్రామాల్లో ఫస్ట్లో ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు చేసినటువంటి దాంట్లో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయం తూచా తప్పకుండా అనుసరిస్తాము. ఫర్దర్గా అప్పీల్స్ ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అవి కూడా పరిగణనలోకి తీసుకొని వాటికి కూడా జస్టిఫికేషన్ చేయటం జరుగుతుంది. 2 రోడ్లు నేరుగా ఎక్స్ప్రెస్ హైవేనా ఎక్స్ప్రెస్ హైవే కూడా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేశాను. దానికి గ్రామాల్లో ఎక్కడైనా వారికి ఇబ్బందికరంగా ఉంటే, వాళ్ళకి అభ్యంతరం ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామాల యొక్క ఆలోచన, గ్రామాల్లో ఉండేటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారమే ముందుకెళ్ళటం జరుగుతుంది. దీంట్లో కూడా ఎవ్వరూ అధైర్యపడొద్దు, భయపడవలసినటువంటి అవసరం లేదు.